జగిత్యాల జిల్లాలో వినాయక చందా వివాదానికి దారితీసింది. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ చేయడం కలకలం రేపింది. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గణపతి నిమజ్జనం పూర్తయ్యాక చందా ఇవ్వలేదని కొందరు కుల పెద్దలు బాధిత కుటుంబాల వారిని బహిష్కరించారు. గణపతి చందా 1116 రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో గాలిపెల్లి అరుణ, గంగ లచ్చయ్య, అంజీ, సూర్యవంశీ కుటుంబాలను బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడినా, పలకరించినా 25,000 రూపాయల జరిమానా విధిస్తామని బహిరంగంగా డప్పు చప్పుళ్లతో ప్రకటించారు. దీంతో ఈ కుల బహిష్కరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెట్టారు సార్. ఇట్లా చంద కోసం తిరగాని అన్నారు సార్. మేము ఎందుకు తిరగాల, మేము బుచ్చగలం అని అన్నారు సార్. తిరగకుండా మేమే సైలెన్స్ ఉన్నాం సార్. ఈడ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలే, లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధి ఉంటే ఇస్తాం కానీ, లేకుంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ, మేము ఎట్లా మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్. మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపిస్తే మేము పోయినాం సార్. పోతే ఏం జరిగింది అని అడిగినందుకు ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు అని అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం చేసారంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా అటు పోయి చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులేసుకుంటారు సార్. ఆహా మాదేనా అని మేము ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసినాం సార్. మాకు బాగా బాధ అనిపించింది సార్. ఊరి మీద గణపతి పెట్టారు సార్. ఇట్లా చంద కోసం తిరగాని అన్నారు సార్. మేము ఎందుకు తిరగాల, మేము బుచ్చగలం అని అన్నారు.